ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. చాలా కాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న మాజీ ప్రధాని గురువారం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. అతనిని కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్లో చేర్పించిన తర్వాత చికిత్స పొందుతూ మృతి చెందారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు భారత ప్రధానిగా ఉన్నారు. 1991లో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. హర్యానాలో 2 వ్యక్తుల్ని దుండగులు విచక్షణ రహితంగా తుపాకీలతో కాల్చి చంపారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. యమునా నగర్లో 3 వ్యక్తులు జిమ్ నుంచి బయటకు వచ్చి కారు ఎక్కుతుండగా దుండగులు తుపాకీలతో కాల్చారు. ఈ ఘటనలో పంకజ్ మాలిక్, వీరేందర్ మరణించగా అర్జున్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 50 రౌండ్ల కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం నేపథ్యంలో కేంద్రం వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ఈవేళ అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేసింది. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈవేళ కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహించి ఆయనకు సంతాపం తెలపనుంది. తెలంగాణలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని విద్యా సంస్థలకు ఇవాళ సెలవు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. వారం రోజుల పాటు సంతాప దినాలుగా నిర్వహించాలని సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులిచ్చారు. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం కూడా సెలవు ప్రకటించింది. ఇటీవల కాస్త తగ్గిన పసిడి ధర మళ్లీ ఎగబాగుతుంది. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 280 పెరగగా ఇవాళ మరో 270 రూపాయలకు పెరిగింది. దీంతో ప్రస్తుతం 10 గ్రాముల ధర 78,000కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 250కి పెరిగి 71,500 రూపాయలుగా ఉంది. అటు కేజీ సిల్వర్ రేటు ₹1,00,000గా కొనసాగుతుంది. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి. టీమిండియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్లో స్టీవ్ స్మిత్ సెంచరీ చేశారు. 167 బంతుల్లో శతకం చేశారు. ఈ సిరీస్లో ఆయనకిది 2వ సెంచరీ. మొత్తంగా భారత్పై 11వది. దీంతో టీమిండియాపై టెస్ట్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్గా చరిత్రకెక్కారు. టెస్ట్లలో 34 సెంచరీల మార్కును అందుకున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను రేపు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఈవేళ ఢిల్లీలో ఆయన భౌతిక కాయాన్ని సందర్శనార్థం ఉంచనున్నట్లు సమాచారం. ఇప్పటికే కేంద్రం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో ఈవేళ దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేసింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుంది. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు క్యూలో వేచి ఉన్నారు. నిన్న 59,564 మంది స్వామివారిని దర్శించుకోగా హుండీకి 4.18 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. సోషల్ మీడియా రీల్స్ పిచ్చి అన్ని వయసుల వారిపై ప్రభావం చూపుతుంది. వైరల్ అయ్యేందుకు ఎక్కడ పడితే అక్కడ వీడియోలు చేస్తూ ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. తాజాగా పంజాబ్లో ఓ మహిళ నడి రోడ్డుపైనే కుర్చీలను మొబైల్ స్టాండ్గా మార్చుకొని డాన్స్లేసింది. వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ ఆమె ఎలాంటి భయం, ఇబ్బంది పడకుండా స్టెప్పులేయటం గమనార్హం. శబరిమల ఆలయాన్ని అధికారులు మూసివేశారు. మండల పూజలు ముగియటంతో దర్శనాలు ఆపేశారు. ఈ నెల 30న ఆలయం తిరిగి తెరుచుకోనుంది. ఇప్పటి వరకు 32.50 లక్షల మంది భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. శబరిమల కొండపై జనవరి 14న మకరజ్యోతి దర్శనం జరగనుంది. జనవరి 20న పడి పూజతో యాత్ర ముగియనుంది. వైసీపీ పాలనలో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరెంటు ఛార్జీల పెరుగుదలకు జగనే కారణమని ఆరోపించారు. యూనిట్ విద్యుత్ 5 రూపాయలకే వస్తున్నా జగన్ 8 రూపాయలకు కొనుగోలు చేశారని దుయ్యబట్టారు. ఆయన చేసిన పాపాలు నేడు శాపాలుగా మారాయని మండిపడ్డారు. ప్రజలపై భారం మోపి ఇప్పుడు ధర్నాలు, ర్యాలీలు చేయటం సిగ్గుచేటన్నారు. హైదరాబాద్లో జరిగిన ఏపీ మంత్రి టీజీ భరత్ కుమార్తె వివాహ వేడుకలలో పలువురు ప్రముఖులు సందడి చేశారు. ఈ ఈవెంట్లలో ఏపీ సీఎం చంద్రబాబును మెగాస్టార్ చిరంజీవి కలిశారు. ఇరువురు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. అంతకుముందు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రి నాదెండ్లను కూడా మెగాస్టార్ కలిశారు. ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ఖడ్, డిప్యూటీ సీఎం పవన్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. స్టాక్ మార్కెట్లు లాభాల్లో పరుగులు పెడుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలే అందాయి. ఇన్వెస్టర్ల ఆకర్షణీయ ధరల్లో లభిస్తున్న మంచి స్టాక్స్ కొనుక్కుంటున్నారు. సెన్సెక్స్ 78,896గా ఉండగా నిఫ్టీ 23,858 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. రియాలిటీ షేర్లపై స్ట్రెల్లింగ్ ప్రైజర్ ఉంది. బ్యాంక్, ఫార్మా, హెల్త్ కేర్ షేర్లు జోరు మీదున్నాయి. నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి అమ్మవార్లను తెలంగాణ రాష్ట్రీయ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
తన కుమార్తెతో కలిసి దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న తెలంగాణ మంత్రి కొండా సురేఖకు అర్చకులు, ఆలయ ఈవో శ్రీనివాసరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి కొండా సురేఖ తన కుమార్తె శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించుకుని దర్శించుకున్నారు. దర్శనానంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో ఆలయ వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో శ్రీనివాసరావు శ్రీ స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను మంత్రి కొండా సురేఖకు అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పివి సింధు భర్త వెంకట దత్తసాయి కలిసి శుక్రవారం ఉదయం అభిషేకం సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ కేంద్రం ఊరటనిచ్చే వార్త చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనంగా బలహీనపడిందని వెల్లడించింది. అల్పపీడనం మరింత బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతున్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వేస్తాయని, మరో 4 రోజులు చలి తీవ్రత ఉంటుందని పేర్కొంది. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ స్థాయిల నుంచి వస్తున్న వినతులలో ఆర్థికేతర వినతులను నిర్ణీత కాల వ్యవధిలోగా 100% పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. గ్రీవెన్స్ వినతుల పరిష్కారంపై కలెక్టరేట్ ఆడిటోరియంలో వివిధ శాఖల సిబ్బందికి గురువారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వినతులను పరిష్కరించే పద్ధతులను కలెక్టర్ వివరించారు. ఆసుపత్రుల వ్యర్థాల నిర్వహణపై విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేద్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు పాటించని ఆసుపత్రులను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఆసుపత్రి వ్యర్థాల నిర్వహణ అత్యంత కీలక ప్రక్రియ అని, ప్రజా ఆరోగ్యానికి భంగం కలగకుండా వీటిని జాగ్రత్తగా నిర్ణీత సమయంలోగా తరలించాల్సి ఉంటుందన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉమ్మడి జిల్లాలో నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. ఆయా నియోజకవర్గాల్లో కేంద్రాల్లో విద్యుత్ శాఖ కార్యాలయాల వద్ద ర్యాలీలు నిర్వహిస్తారు. విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని అధికారులకు వినతి పత్రాలు సమర్పిస్తారు. ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలను కలుపుకొని వైసీపీ ఈ కార్యక్రమం చేపట్టనుంది. నెల్లిమర్ల మండలంలోని రామతీర్థం గిరి ప్రదక్షిణ రహదారి పనులు అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ పనులను జనసేన పార్టీ నాయకుడు నౌగంట్ల పైడిరాజు గురువారం పరిశీలించారు. శాసనసభ్యురాలు లోకం నాగమాధవి ఆదేశాల మేరకు రహదారి నిర్మాణ పనులు వేగవంతం చేశామని పైడిరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.